చర్చలోనే పొట్టు కొట్టుకున్నారు. రెండు వర్గాలకు చెందిన వాళ్ళు అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. These are the disturbing visuals and disturbing content. Viewer discretion is advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఇద్దరి మధ్య పోటీ వాతావరణంలో ప్రార్థనకు సంబంధించి ఎటువంటి వాతావరణం ఉందో ఒకసారి ఆ దృశ్యాన్ని చూద్దాం. రికార్డ్ చేస్తూ తీసుకొని కాలో ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీ నెలకొంది. ప్రార్థన చేసేందుకు పోటీ పడ్డారు చంద్రశేఖర్, నవకుమార్. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు సభ్యులు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ గొడవ కాస్త సర్దుమణిగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ చర్చ జోరందుకుంటోంది. ఒకసారి విజువల్ మీరు చూడొచ్చు. ఇద్దరు కూడా పొట్టున కొట్టుకున్నారు. ఇద్దరికిద్దరు కూడా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇద్దరికిద్దరు కాలర్లు పట్టుకొని చొక్కాలు చింపేసుకున్నంత పని జరిగింది. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఒకరిని ఒకరు ఇన్ఫాక్ట్ ఒక రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఏకంగా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు తోసేసుకుంటూ చర్చి నిజంగా ఆ దేవాలయం అది అలాంటిది ఆ చర్చిలో కొట్టుకుంటారా? ఎంత దౌర్భాగ్యం అంటూ కూడా మిగతా వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఉంది. దేవుడి సమక్షంలో ఇంత దారుణమా, ఇంత దౌర్జన్యమా అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు అక్కడ అందరూ కూడా షాక్కి గురి చేస్తుంది. చర్చిలోనే పొట్టున కొట్టుకున్నాయి రెండు వర్గాలు. ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్లు పోటీ పడ్డారు. నేను చేస్తా అన్నట్టుగా ఇద్దరి మధ్య కూడా మాట పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. మీరు చూడొచ్చు, వాళ్ళిద్దరూ కూడా రెండు వర్గాలు కూడా ఒకరినొకరు గుంజేసుకుని ఒకరొకరు షర్ట్లు చించేసుకునేంతలా మొత్తంగా అక్కడ ఒక రచ్చ వాతావరణం క్రియేట్ చేశారు. ఆదివారం చర్చిలో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, అటువంటిది పూర్తిగా గందరగోళానికి గురి చేశారు. అక్కడ వాళ్ళు భయంతో పారిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళెక్కడ మా మీద పడతారంటూ కూడా మిగతా వాళ్ళు మెలిమిలిగా అక్కడ ఒక్కొక్కరు అక్కడి నుంచి బయలుదేరే విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు. మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి మహిళలు అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ విషయంలో మీరు చూడొచ్చు. ఓ మహిళ అక్కడ ఇంకొక వ్యక్తితో మాటల యుద్ధానికి దిగుతూ ఉంటే రెండు వర్గాలుగా ఒకరి మీద ఒకరు దూషణలు, ఒకరి మీద ఒకరు వాగ్బాణాలు తిట్టుకుంటూ కొట్టుకుంటూ అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ ఈ వివాదం మొదలైంది, ఎక్కడ పతాక స్థాయికి చేరుకుంది, పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్ ఏలూరులో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ని ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఇంతకీ ఎక్కడ మొదలైంది ఈ వివాదం?
పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంకు సంబంధించి లూథరన్ చర్చ్ ఏదైతే ఉందో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న చర్చ్ దాదాపు ఆదివారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆదివారం అయితే మరింత భక్తుల రద్దీ అయితే ఇక్కడ పెరుగుతుంది. దీనికి ఆధిపత్య పోరైతే మొదలైంది. గతంలో కూడా